చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభా, నీకు స్తోత్రములయ్యా. యేసయ్యా, ఈ దినాల్లో తండ్రి, ఈ తరానికి ఏ సూచక్రియ అనుగ్రహించబడదన్నా చెడ్డతరం వారు ఎందుకు సూచక్రియను అడుగుతున్నారో, యోనాను కూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను అనుగ్రహించబడదు అన్నావు. నిజమేనయ్యా, ఈ దినాల్లో సూచక్రియలు జరగడం లేదు స్వామి. ఏ సూచక్రియలు జరగడం లేదు ప్రభా. అయ్యా దయచేసి అయ్యా కనికరించు. ఈరోజు ఎంతోమంది అయ్యా లైవ్ చూస్తున్నా, ఎన్నో కుటుంబాలు వీడియో చూస్తున్న వాళ్ళు ఆశించింది దొరకడం లేదని సంపాదించుకోలేకపోతున్నా, మాకేమి దొరకడం లేదు, ఎంత ప్రయాసపడినా మాకేం దొరకడం లేదని వాళ్ళు ఎంతోమంది ప్రభా. అయ్యా నీ బిడ్డలు తండ్రి, అయ్యా వాళ్ళ అవయవాల్లో పోరాడు భోగేచ్చలే స్వామి. అయ్యా వారు దేవుని అడగనందున వాళ్ళకేమి దొరకడం లేదయ్యా. ఒకవేళ అడిగిన భోగాల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశాలతో వారు నిన్ను అడుగుతున్నారయ్యా. కనుక వాళ్ళకేమీ దొరకడం లేదు తండ్రి. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం అయిపోయిందయ్యా. వారి లోకముతో స్నేహం చేస్తున్నారు కనుక దేవునికి శత్రువులు అయిపోయినారయ్యా. ఈ దినం నుండి అయినా ప్రభువా నీ బిడ్డలు తండ్రి నీకు లోబడాలి స్వామి. అయ్యా నీ అహంకారాన్ని వదిలేసేయాలయ్యా. అహంకారాన్ని వదిలేసి దీనులుగా ఉండాలి ప్రభువా. దేవునికి లోబడాలయ్యా. దేవుని యొద్దకు నీ ప్రజలు రావాలి తండ్రి. అయ్యా వారి చేతులు అయ్యా పాపులుగా ఉన్న వారి చేతులు శుభ్రం చేసుకోవాలయ్యా. రెండు మనసులు పెట్టుకొని ఉన్నారు, వాళ్ళ హృదయాలు పరిశుద్ధపరుచుకోవాలయ్యా. నీ సన్నిధిలో వారిని ఎదుట ప్రభు వ్యాకులు పడి దుఃఖపడి ఆడవాలయ్యా. నవ్వు దుఃఖానికి ఆనందం చెత్తకు మార్చుకొని నీ దృష్టిలో తమ్ముడు తాము తగ్గించుకోవడానికి సహాయం చేయి తండ్రి. నిజంగా నీ జనుల్లో మార్పుని మీరు కలిగించండి దేవా. ఆ మార్పుని నీ జనుల్లో మీరు కలిగించండి స్వామి. అయ్యా పరిశుద్ధాత్ముడా నీ బిడ్డలను మీరు దర్శించండి అయ్యా, దర్శించండి. ఎంతో పనులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఏదేని కోసమో పరిగెత్తుతున్నారు కానీ అయ్యా మరి ఆశించింది దొరకడం లేదు స్వామి. సంపాదించుకోలేకపోతున్నారు, ఏమీ దొరకడం లేదయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నా. నీ జనుల్లో మార్పును మీరు చేయండి స్వామి. పరిశుద్ధాత్ముడా మార్పును నీ జనుల్లో మీరు కలిగించండి, కలిగించండి, కలిగించండి స్వామి. ఈ వాక్యం అందరి హృదయాల్లో భద్రం చేయండి. వారు నీకు లోబడుతుండగా, నీ యొద్దకు వస్తుండగా అయ్యా వారి కుటుంబాల్లో అయ్యా వాళ్ళు ఆశించింది దొరకకుండా సంపాదించుకోకుండా చేస్తున్న అపవాది క్రియలు యేసు నామములో లయమైపోవనుగా. యేసు నామములో ఆ దయ్యములను బయటకు వెళ్ళగొడుతున్నాం. యేసు నామములో దుష్టుడు వేసి అగ్ని బాణాలు ఆరిపోవనుగాక. అపవాది వారి కుటుంబాలు విడిచి పారిపోతూ ఉండాలి.